హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th అక్టోబర్ జరిగినటువంటి సెషన్ 2 సంబంధించి చూద్దాము. ఇక్కడ అయితే మనకు తెలుగు సబ్జెక్టు ఇవంతా మనకు బిట్స్ అంతా టెక్స్ట్ బుక్ బేస్డ్గానే రావడం జరుగుతుందండి. మనకు ఏదైనా సబ్జెక్టు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవంతా మనకు టెక్స్ట్ బుక్ బేస్డ్గానే రావడం అనేది జరుగుతుంది. మెయిన్ 3rd నుంచి 8th వరకు టెట్కి సంబంధించి ఎడ్జిటి వాళ్ళు టెట్కి సంబంధించి 3rd to 8th టెక్స్ట్ బుక్స్ కానీ చదువుకున్నారంటే కనుక ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ లోన్సే ఇస్తారు. టెక్స్ట్ బుక్స్ లోన్స్ ఇవ్వకుండా కూడా మనము మళ్ళీ రిపోర్ట్ కొట్టచ్చు అనమాట, అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పి. సో టెక్స్ట్ బుక్స్ నుంచే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు ఆల్మోస్ట్ బిట్లన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు. నెక్స్ట్ ప్యాసేజెస్ ఇవైతే ఒకటి అపరిచిత గద్యము, అపరిచిత పద్యం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 31st క్వశ్చన్ చూసినట్టయితే చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆహా ధనలోభము సర్వపదనకు మూలం కదా. ఇదంతా మనం చదివే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యాసేజ్ ఇచ్చారంటే కన్నా ఫస్ట్ ప్యాసేజ్ అయినా పోయమైనా ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి. దేనిని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది అని అడిగారనమాట. ఇక్కడ సర్వధర్మము, ప్రాప్త లాభము, పరుల గోచకం, ధనలోభం. ఇప్పుడు వెళ్దాం మనము. ఆహా ధనలోభము సర్వాపదలకు మూలము కదా. తద్వర్జనము కంటే సుఖమేదియు లేదు. ఆశ దిగనాడిన నాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మము లాచరించినవాడు. ఉదరముఖై పరుల గోచక ప్రాప్త లాభమునకు సంతోషించి వాడొక్కడు లోకమందు ధన్యుడు. ఇక చూడండి ధనలోభము. ధనలోభము సర్వ పదములకు మూలమంట. అంటే ధనం మీద ఎక్కువగా మనం ఆశ పెట్టుకోవడం అనేది అన్నిటికీ కారణమవుతుంది. సో తద్వజనము కంటే సుఖమేదియూ లేదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు, దాని మీద ఆశ అనేది వదిలేసిన వాడే సత్పురుషుడు అని చెప్పారు. సో దేన్ని విడిచిపెట్టిన సుఖాన్ని కలిగిస్తుంది అంటే ధనలోభము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పై గద్యం అనుసరించి సరైనది అన్నారు. దార, భార్య, కలత్ర పదాలు స్త్రీలింగాలు. దార పుంలింగం, కలత్రం అనేది నపుంసకలింగం. భార్య, కలత్ర పదాలు స్త్రీలింగాలు. దార, భార్య పదాలు నపుంసకలింగాలు. సంస్కృతమున స్త్రీ, పుం, నపుంసకములని 3 లింగాలు ఉన్నాయి. అందు లింగము కేవలము ఆడ, మగ అను భేదమును మాత్రమే ఆశ్రయించి ఉండును. ఒకే అర్థం గల దార, భార్య, కలత్ర పదములు 3ను వరుసగా పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగములుగా ఉన్నాయంట. అంటే దార అనేది పుంలింగం, భార్య అనేది స్త్రీలింగం, కలత్ర అనేది నపుంసకలింగం. ఇక్కడ 3 స్త్రీలింగాలను ఇచ్చారు కాదు. దార పుంలింగం, కలత్రం అనేది నపుంసకలింగం. ఎస్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు భార్య స్త్రీలింగం అని ఇవ్వలేదు, జస్ట్ దారది కలత్రది ఇచ్చారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాగ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైన ఇలాగ మనకు వెంటనే ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చదువుకొని మళ్ళీ వెళ్ళారంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ వీరికి నిలువెల్లా విషయం ఉంటుంది. మీకు పోయంలో మనకు ఎవరికి నిలువెల్లా విషమే ఉంటుందని చెప్పారు. తల నుండి విషము పనికిని, వెలయంగా త్రొక నుండు రుచికము, తల త్రోక ఎనక యుండును, కలమును నిలువెల్ల విషము కదరా సుమతి. తల నుండి విషము పనికిని అంటే పాముకు అనేది తలలో ఉంటుందంట విషయం అనేది. విషం అనేది. వెలగానికి అయితే మనకు తోకన ఉంటుందంట. వెరయంగా దొక నుండి వృచ్చికమును, వృచ్చికానికైతే కన్నా తోకల్లో ఉంటుంది. ఇక్కడ కలుడు అంటే ఏంటంటే మనకు దుర్మార్గుడు అన్నట్టుగా వస్తాడండి. చెడ్డవాడు, ఒళ్ళంతా విషమే ఉంటుందంట. అంటే నిలువెల్లా విషమే ఉంటుంది అని చెప్పి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పై పద్యం ఆధారంగా చదువు నాలుకకు. అక్షరంబు వలయ కుక్షి జీవనులకు, నక్షరంబు జిహ్వ కిక్షురసము. జిహ్వ అంటే నాలుకకు, కిక్షురసము అంటే మనకు చెరుకు రసం అనే అర్థం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్షరం అనేది నాలుకకు చెరుకు రసం వంటిది అంట. నెక్స్ట్ చూద్దాం. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. ఇది మనకు లెసన్స్లో నుంచి ఇచ్చారండి, అందుకే లెసన్స్ కూడా చదవాలి. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ వృత్తం ఈ పర్వంలోనిది. ఆప్షన్స్ ఇది లెసన్స్లో ఉన్నటువంటిది, డైరెక్ట్ బిట్. ఆప్షన్ 1 శాంతి పర్వం. అమెరికా తెలుగు అకాడమీ ఆట అని అంటాము. వారి నవలల పోటీలో 3వ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర నవల ఏమిటి? ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36 అని వేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీకు ఎక్కడ ఏ టాపిక్స్ నుంచి పోతున్నాయో ఒకసారి చూసుకోండి. అంటే రచయితల నుంచి పోతున్నాయా, గ్రామర్ నుంచి పోతున్నాయా, లేదంటే ఇండెక్స్ వాటి నుంచి అడుగుతున్నారు కదా వాటి నుంచి పోతున్నాయా అనేది. ఆటవారి నవలల పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నటువంటి చిలకూరి దేవపుత్ర గారి యొక్క నవల ఏమిటి అంటే ఆప్షన్ 2 అండి, పంచమం అండి. దీనికి 3rd ప్రైజ్ రావడం అనేది జరిగింది. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠము. ఇది పైన ఇచ్చింది మనకి ఏంటివి, కవి పరిచయాల్లో నుంచి కవర్ అవడం అనేది జరుగుతుంది. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం, ఇది మనకు ఇండెక్స్లో నుంచి ఒకటి ఇతివృత్తం అడుగుతారు, ప్రక్రియ కూడా అడుగుతారు. సో చూసుకోవాలి, ప్రతి టాపిక్ నుంచి ఒకటి వస్తుందండి. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం, ఇది ఇతివృత్తం నుంచి ఇవ్వడం జరిగింది. మానవ స్వభావం ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మనకు మాయా కమ్మలి లెసన్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఇతివృత్తం అండి. మానవ స్వభావం ఎలా ఉంటుంది అనేది మనకు దాంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దాని బేస్డ్గానే ఆ లెసన్ అంతా మనకు నీతిని బోధించడం అనేది జరుగుతుంది. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంటుంది అంటే వ్యాస ప్రక్రియలో ఉంటుందా, జీవిత చిత్రమా, గేయమా, కథన అనేది. పరివర్తన ఒకసారి లెసన్ చదివితే కన్నా మీకు, అందుకే ఖచ్చితంగా లెసన్స్ అనేది చదువుకోవాలండి. చదివారంటే కన్నా మీకు పరివర్తన లెసన్ పేరు వినగానే ఆ కథ అంతా గుర్తు రావాలి, అది ఏ రూపంలో ఉండేది కూడా గుర్తు రావాలి. ఓకే, పరివర్తన ఇది నార్మల్ కథ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రక్రియ చూసినట్టయితే కథ, ఇటు మనకు ఇతివృత్తం నుంచి ఒకటి ఇచ్చారు, ప్రక్రియ నుంచి ఒకటి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ నుంచి చూసినట్టయితే లింగ వచన విభక్తి శూన్యమైనది అంటే లింగ వచన విభక్తి లేనిది ఏమిటి అంటే ఆప్షన్ 3 అవయవాలకు లింగం ఉండదు అంటే స్త్రీలింగమా పుంలింగమా అలాంటివి ఏమి ఉండవు. వచనం ఉండదండి, ఏకవచనమా బహువచనమా అని. విభక్తులు కూడా ఉండవు అనమాట, డుము ఊలు అంట నిన్ను నన్ను ఇలాంటివేమీ చేర్చలేం. అలాంటివన్నీ లేనాటిది ఏంటంటే అవ్యయాలు. దుర్బరులు ఈ పదానికి అర్థం ఏమిటి? దుర్బరులు ఈ పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 బలహీనులు. ఇది కూడా మనకు అర్థాల నుంచి ఒకటి ఇచ్చారు చూడండి. ప్రతి గ్రామర్ పార్ట్ని టచ్ చేయడం జరుగుతుంది. దుర్బరులు అర్థం బలహీనులు. నెక్స్ట్ ఇది మనకు గ్రామర్ పార్ట్ నుంచి నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యం ఏ పురుషలో ఉంది? నేను. ఓకే, నేను అని చెప్తున్నారండి, అంటే అంటే ఉత్తమ పురుష అనమాట. ఉత్తమ పురుష ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష ఈ మూడే ఉన్నాయి. మహాపురుష అనేది మనకు లేదు. ఈ మూడిటి గురించే ఇవ్వడం జరుగుతుంది. తాను ఉత్తమ మనకు ఒక కోడ్ అండి. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచ్చటనో ప్రథమ. ఈ చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యేదే. ఓకే, తాను ఉత్తమ అంటే నా గురించి నేను అనే మీనింగ్స్ చెప్పుకుంటే కదా దాన్ని మనం ఉత్తమ పురుషులకు చెప్పొచ్చు. ఇక్కడ నేను అన్నారు అంటే వాళ్ళ గురించి, తాను గురించి తాను చెప్పుకోవడం. ఎదుట అంటే ఎదుటి వాళ్ళ గురించి, నువ్వు నీవు అని వచ్చిందంటే మధ్యమ. ఎచటనో ప్రథమ అంటే 3rd పర్సన్ అనమాట. నువ్వు ఎదుటోళ్ళు కాదు, మనము కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడతాం. అతడు, ఆమె, ఓకే ఈ అమ్మాయి ఇలా ఉంది అని చెప్పి. సో ఈ విధంగా మనం మాట్లాడినామంటే వేరే వాళ్ళ గురించి, అది ప్రథమ పురుష అనమాట. సో ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాకరణ కార్యం జరిగినా జరగని 2 సందర్భాలు ఏర్పడడం అంటే ఇక్కడ వ్యాకరణం అనేది జరుగుతుంది, జరగదు, 2 ఏర్పడతాయి అన్నమాట. ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎంత మాత్రం వస్తుందనేది కూడా మీరు టాలీ చేసుకోవచ్చు, ఎక్కడ మార్క్స్ పోతున్నాయి అనేది. క్వశ్చన్ నెంబర్ వేసి మీరు చేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఆప్షన్స్ జరగచ్చు, జరగకపోవచ్చు అనేది చూసినట్టయితే వైకల్పికం అండి. నిత్యంలో ఖచ్చితంగా సంధి జరుగుతుంది, నిషేధంలో సంధి అనేది జరగదు, అన్యవిధంలో వేరే విధంగా జరుగుతుంది. ఓకేనా, వైకల్పికంలో మాకు ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదన్నమాట. ఈ 4 ఎక్కడ చూస్తాం మనము? అత్వసంధిలో చూస్తాం. బహుళం, అత్వసంధి అనేది బహుళంగా ఉంటుందండి. ఈ బహుళంలోనే మనకు ఈ 4 రకాలుగా సంధి అనేది జరుగుతుందన్నమాట. సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి సంబంధించినది. వెళ్తాడు, సుధీర్ శ్రీశైలం వెళ్తాడు అన్నారండి. వెళ్ళాడు అని రాలేదు, వెళ్తున్నాడు అని రాలేదు, వెళ్తాడు అంట. అంటే ఇంకా జరగలేదన్నమాట, జరగంది ఇంకా అప్పుడే చెప్తున్నాడు. సో ఆప్షన్ భవిష్యత్ కాలం అండి, ఫ్యూచర్ టెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెళ్ళాడు అంటే భూతకాలము, వెళ్తాడు అంటే భవిష్యత్ కాలము, వెళ్తున్నాడు అంటే వర్తమాన కాలం. ఓకే, ప్రజెంట్, వెళ్తున్నాడు అని. ఓకే, పొట్టన పెట్టుకొనుట జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తాము. పొట్టన పెట్టుకొనుట అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము? ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటికి సంబంధించి మీకు చూసినట్టయితే ప్రతిదీ ఇచ్చున్నాడండి ఒక్కొక్కటిగా. ఇక్కడ అంతా గ్రామర్ పార్ట్ ఇచ్చున్నాడు కదా, ఈడ మన గ్రామర్ పార్ట్ సంబంధించి మీకు ఆల్రెడీ తెలుగు సంబంధించి
థర్డ్ టు ఎయిత్, ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు లేదా థర్డ్ టు 8th వరకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే తెలుగు గ్రామర్ క్విక్ రివిజన్ అనేది పెట్టున్నాం యాప్లో. మీకు 2.5 గంట ఉంటుంది. ఇది కానీ విన్నారంటే కానీ ఈ గ్రామర్ పార్ట్ మొత్తం కవర్ అవుతుంది. ప్లస్ థర్డ్ టు 10th కౌలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు కవర్ అవుతుంది. బ్యాక్ సైడ్ గ్రామర్ కవర్ అవుతుంది. ఈ మెగా కిట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయండి. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే మీకు తెలుగులో ఈ గ్రామర్ పార్ట్ వీటన్నిటికి సంబంధించి పెట్టున్నాం చూడండి. సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ కోర్స్ మొత్తం అప్డేట్ అయింది. ప్రీవియస్ పేపర్స్ సంబంధించి పీడిఎఫ్స్ వీడియోస్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నాం. ఇది మీకు కంబైన్గా ఉంటుంది, కోంబో ప్యాక్. లేదు మేడం మాకు విడివిడిగా కావాలి అన్నా కూడా ఓన్లీ 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, క్విక్ రివిజన్, పీడిఎఫ్స్ 500 రూపీస్తో ఉంది. టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499తో ఉంది. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారండి. ఈ మెగా కిట్లో అయినా సరే, ఈ కోర్స్ అయినా సరే, ఇదే మనకు మెగా కిట్లో కూడా ఉంది. ఇక్కడ మీకు డైరెక్ట్ పిల్లవాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు డైరెక్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడము, దానికి సంబంధించే రన్నింగ్ నోట్స్ అనేది ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. ఇలా ఇవి చదువుకున్నారంటే కన్నా దాదాపు ఇవి రాయడానికే మనం 6 months టైం పడుతుంది. ఇక్కడైతే మీరు ఈ పీడిఎఫ్ తీసేసుకున్నారంటే కన్నా ఓకే, విన్న తర్వాత డైరెక్ట్ ఈ పీడిఎఫ్స్ జిరాక్స్ చేయించుకొని మీరు రివిజన్ చేసుకుంటే కన్నా ఈజీగా ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లస్ రివిజన్స్ ఎక్కువ వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎడ్జిటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా 799 రూపీస్తో ఉన్నటువంటి మెగా కిట్ అనేది తీసుకుంటే కన్నా మీకు మొత్తంగా సరిపోతుందండి. టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇది మీకు స్టోర్ ఆప్షన్లో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అనేది, అందులో మీకు స్టోర్ ఆప్షన్లో ఉంటాయి కోర్సెస్, పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ప్రీవియస్ పేపర్ సంబంధించి కూడా మీకు 99 రూపీస్లోనే అందుబాటులో ఉంది. డిఎస్సికి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ప్రీవియస్ పేపర్స్ అనేటివి. నెక్స్ట్ చూద్దాం. పొట్టన పెట్టుకొను జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తాము. ఎలాంటి అర్థంలో ఉపయోగిస్తామంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆప్షన్స్ అనేటివి. ఆప్షన్ నిర్దాక్షిణీయంగా చంపినప్పుడు పొట్టన పెట్టుకున్నాడు అనే మీనింగ్లో మనం ఇక్కడ ఈ జాతీయాన్ని వాడడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఉంది కదా, ఆ విధంగా సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యాలు ఉంటాయి. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఉంటాయండి. అంటే ఒకటే ఉంటుంది సమాపక క్రియ, మిగతావన్నీ అసమాపక క్రియలు ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి అసమాపక క్రియలు చూసినట్టయితే ఎన్ని ఉండొచ్చు అని అడుగుతున్నారు. 4 మాత్రమే ఉండాలనా, 1 మాత్రమేనా, 2 మాత్రమేనా, ఎన్నైనా ఉండొచ్చా? సమాపక క్రియ అయితే ఒకటే ఉండాలి. ఈ అసమాపక క్రియలు అయితే ఎన్నైనా ఉండొచ్చండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ను, బుద్ధి పదాలు నానార్థాలుగా కలిగినటువంటి పదము. కన్ను, బుద్ధి ఇది మనకు టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఇవి మనకు లెసన్స్ బ్యాక్ సైడ్ గ్రామర్స్ ఇచ్చింటారు. ప్రతి లెసన్కి బ్యాక్ సైడ్ గ్రామర్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ ఉంది కదా, ఆడ కూడా కవర్ అవుతాయి. కన్ను, బుద్ధి పదాలు నానార్థాలుగా కలిగినటువంటి పదం ఏది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఆన్సర్ కూడా. దర్శనం అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే కొన్ని వాక్యాలలో మనం కన్ను అనే అర్థం వచ్చినప్పుడు వాడతాం, ఇంకొక కొన్ని వాక్యాలలో బుద్ధి అనే అర్థం వచ్చేలా వాడతాం అన్నమాట. ఇది మనకు నానార్థాలు. ఆకాశంలో సంచరించినది అనే ఉత్పత్తార్థాన్ని ఇచ్చేటువంటి పదము. ఆకాశంలో సంచరించినది. ఆప్షన్స్. విహంగం అండి. విహంగం అంటే ఏంటంటే ఆకాశంలో సంచరించినది అనేటువంటి ఉత్పత్తార్థం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు. అనునాసికాలు అంటే మనకు క, చ, ట, త, ప ఈ విధంగా వర్గాలు ఉన్నాయి కదా. మనకు ప్రతి దాంట్లో వచ్చేటువంటి లాస్ట్ అక్షరాలనే మనము అనునాసికాలు అని అంటామండి. ఇక్కడ మనకు చూసినట్టయితే అనునాసికాలు చూసినట్టయితే ఇక్కడ మనకు అన, నా, మ ఈ 3 మనకు లాస్ట్లో వస్తాయి. కా అనేది చూసినట్టయితే ఇక్కడ వస్తుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కా ఉంది, రా ఉంది, పా ఉంది, ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఓన్లీ మనకు చూసినట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు వర్గాలలో కచడ, తప వర్గాలలో మనకు లాస్ట్లో ఉండేటువంటి అక్షరాలు. బుద్ధిహీనుడు ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం. బుద్ధిహీనుడు బుద్ధిలో హీనుడు అనమాట, అంటే బుద్ధి చేత హీనుడు అని చెప్తామండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దశరథుడు మరణించాడు. ఈ వాక్యం సంశ్లిష్ట వాక్యమా, కర్మనీనా, సకర్మకనా, అకర్మకనా? దశరథుడు మరణించాడు.
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మీకు సంశిష్ట వాక్యం అనడానికి అక్కడ అసమాపక క్రియ సమాపక క్రియలు ఏం కనిపించట్లేదు. అంటే మనకు మరణించాడు అనేది సమాపక క్రియనే కానీ అసమాపక క్రియ లేదన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే కర్మ ఉందా కర్మ లేదా. ఇక్కడ మనకు కర్మని వాక్యమా అని ఇచ్చాడు. కర్మని వాక్యం అవుతుందా మనకు? కాదండి. ఎందుకంటే మనకు కర్మ ఉందని తెలియాలి అంటే, ఇప్పుడు కర్త ఉందని తెలియాలంటే ఎవరు అని ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తే అది కర్త అవుతుంది. కర్మ ఉందా లేదా అని ప్రశ్నించాలంటే ఏది వాడతామంటే ఎవరిని దేనిని అనేది వాడతామండి. ఎవరిని దశరథుడు మరణించాడు అని వచ్చింది కానీ మనకు అసలు ఇక్కడ కర్మ అనేదే లేదన్నమాట. దశరథుడు అనేది మనకు ఎవరు అని వస్తుందండి. ఎవరు మరణించారు అంటే దశరథుడు. సో కర్త ఉంది. కర్మ అనేది ఇక్కడ లేనే లేదు. మరణించాడు అనేది ఏంటి మనకి క్రియావాక్యం, క్రియ అనేది అవుతుంది. సో ఇక్కడ కర్మ అనేది అసలు లేదు. ఈ కర్మని వాక్యం కూడా కాదు. సకర్మక అకర్మక. కర్మే లేనప్పుడు ఇంకా సకర్మక నుంచి వస్తుంది. కర్మ ఉంటే సకర్మక, కర్మ లేకపోతే అకర్మక. కర్మ లేదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అకర్మక వాక్యం. తల్లిదండ్రులు ఈ పదంలోని సంధి అడిగారండి. తల్లిదండ్రులు మామూలుగా సమాసం చూసినట్టయితే తల్లి తండ్రి, తల్లిదండ్రులు వస్తుంది. అంటే ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి మనకు? సంధి అడిగారు. ఓకే, సంధి. ఆప్షన్స్ ఇక్కడ మనకు ద్వంద్వ సమాసాలు చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకు ద్వంద్వ సమాసాలన్నీ మనకు గసడ దవా దేశ సంధులే అవుతాయి. సో అందుకే ఇది మనకు ద్వంద్వ సమాసంలో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ద్వంద్వ సమాసంలో చూసినట్టయితే తల్లిదండ్రులు అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు తల్లి తండ్రులు అనేది ఏమవుతుంది? తా వెళ్ళిపోయి దా వస్తుంది. సో ఈ విధంగా మనకు కచ్చట తపల ప్లేస్లో గా సా డా దావా అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే కచ్చట తప ప్లేస్లో కా బదులు గా వస్తుంది, చా బదులు సా వస్తుంది, టా బదులు డా వస్తుంది, తా బదులు దా వస్తుంది, పా బదులు వా అనేది వస్తుంది. సో ఈ విధంగా రావడాన్ని మనము గసడ దవా దేశ సంధి అంటాం. ఇక్కడ తా బదులు దా వచ్చిందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే క్రింద ఏ పాఠం యొక్క ఉద్దేశంగా ఇది చెప్పుకుంటాము? విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడము, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అంట. ఆప్షన్ 3 అండి. అందుకే మనకు పద్యాలు అనేటివి ఉన్నాయి. నైతిక విలువలు పెంచే విధంగా ఉంటాయి పద్యాలు అనేటివి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, పద్య పరిమళాలు. శరణము సొచ్చినందగా బ్రసనంత గైకొని రక్షణంబుస పై పద్యపాదం ఈ వృత్తానికి చెందినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఘన విభజన చేసుకుంటే గన ఈజీగా కనుక్కోవచ్చు. ఇది మనకు 3 మనం విడగొట్టుకోవాలి. అసలు ఫస్ట్లో చూసుకుంటేనే మనకు కనుక్కోవచ్చు అండి. శరణ అన్నారు అంటే 3 మనకి ఏమొచ్చాయండి? గురువులే వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యమాతారాజ బాణసలగం ఇది మనకు దీని గురు లఘువులు సంబంధించి పేర్లు గుర్తించడానికి యూజ్ అయ్యేటువంటి ఒక హింట్ అనమాట. ఓకే, గురువు లఘువు, గురువు 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 లఘువు, గురువు లఘువు 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 గురువు. ఇక చూడండి 3 ఎక్కడ వచ్చాయి? లఘువులు నా కాడ వచ్చాయి కాబట్టి స్టార్టింగ్లో నా కాబట్టి సో ఇది ఏమవుతుంది? నా అవుతుంది. ఫస్ట్లో నా వచ్చిందంటే నజబజ జజరా అని అర్థం అనమాట. నజబజ జజరా దేంట్లో వస్తుందంటే చంపకమాలలో వస్తుందండి. శార్దూలానికి చూడండి ఇటు రివర్స్ అనమాట. ఈ షా అనేది దీనికి వెళ్ళిపోతుంది అంటే సబరణమయ్యవ అనేది దీనికి వస్తుంది. ఈ మా అనేది శార్దూలానికి వెళ్ళిపోతుంది అంటే మస జస తతగా అనేది మనకు జస్ట్ హింట్ కోసం అనమాట. ఈ రెండింటిని ఒక జోడీగా గుర్తుపెట్టుకోండి. షా ఉంది కాబట్టి దాన్ని సాగా ఊహించుకోండి. ఇక్కడ మనకు మాకేమో ఇలా రివర్స్ అయిపోతుంది, సబరణమయ్యవ వస్తుంది. మా అనేది ఉంది కదా అది శార్దూలానికి మస జస తతగా అయిపోతుంది. చంపకమాలకు నజ భజ జజరా. ఓకే, ఉత్పలమాలకు భరణ బబరవ. ఓకే, భరణ బబరవ. ఉభయం అని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఓకే ఉభయం చ నా. ఓకే, లేకుంటే ఇక్కడ చంపా ఉంది, ఇక్కడ నా ఉంది, చంపన అని గుర్తుపెట్టుకోండి. ఇలా విధంగా మనకు హింట్ గుర్తుపెట్టుకుంటే కానీ ఈజీగా జస్ట్ ఫస్ట్ది కనుక్కుంటే చాలండి, కనుక్కోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, చంపకమాల. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది ఈ వాక్యంలో అలంకారం. ఇక్కడ ఎక్కడైనా మీకు బావిలోకి చూస్తే పాతాళం కనిపిస్తుందా అండి? కనిపించదు. జస్ట్ మనకి సెంటెన్స్కి బాగుంటుందని చెప్పి వాడతాం అంతే. అంటే అది సాధ్యమయ్యే పని కాదు. సో అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, అతిన్నర చేసి చెప్పడం. సో అలాంటి అలంకారం ఏదంటే ఆప్షన్ 2 అతిశయోక్తి అలంకారం. ఆప్షన్ 2
ఇక్కడ ఎలాంటి పోలికలు కనిపించట్లా. సో ఉపమా అలంకారం కాదు, అర్ధాంతర అన్యాసం కాదు, ఊహ ఉన్నట్లు అన్నట్లు అని కూడా లేదు. సో ఉత్ప్రేక్ష అలంకారం కూడా కాదు. ఆప్షన్ 2. భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషాభేదం. భాషకు చెందిన ప్రజానీకం వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషాభేదం. మాండలికాలు అంటామండి, మెథడ్స్ సంబంధించి. మాండలికాలు అందుకే చూసినట్టయితే ఒక ప్రాంతానికి సంబంధించి మాత్రమే పరిమితమై ఉంటుంది. అక్కడ మాండలిక పదాలు అలా ఉంటాయి, వేరే ప్రాంతానికి చెందిన మాండలిక పదాలు అలా ఉంటాయి. అవి కూడా మనకు వృత్తిని బట్టి వ్యాపారాన్ని బట్టి బాగా వర్గం ఏదైతే ఏర్పడి ఉంటుందో ఆ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కొత్తగా ఉన్నటువంటి పదం ఏంటంటే స్లదీకరణం. చూడండి, స్లదీకరణం అంటే ఏమిటి అంటే ఇది మనకు కొత్తగా ఉన్నటువంటి పదము. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారినప్పుడు, అంటే భాష అనేది ఒక ప్రాంతంలో ఉన్న భాష వేరే ప్రాంతంలోనికి మారినప్పుడు, అంటే మాండలికము, వ్యవహారికము, సంస్కృత పదము, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా భాషలు. ఈ విధంగా ఒక భాష నుంచి ఇంకొక భాషకు మారేటప్పుడు ప్రజల ఉచ్చారణలో ఎక్కువ శ్రమ లేకుండా, కొన్ని ఒత్తి పలకాల్సి వస్తుంది, కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి. అలా లేకుండా, శ్రమ లేకుండా సులభంగా మాట్లాడడానికి, సులభంగా మనకు పలకడానికి కొన్ని నియమాలు నిబంధనలు ఏమైనా ఉంటే కనుక అవి పాటించడం అనేది మానేస్తారనమాట. అంటే కొన్ని ధ్వనులని మనము ఈజీ వేలో చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటినే మనము స్లదీకరణం అంటాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే భాషా నియమాలు లేదా ధ్వనులు ఏమైతే ఉన్నాయో కఠినంగా ఉండేటువంటి భాషా నియమాలు, కఠినంగా ఉన్నటువంటి ధ్వనులను సడలించడానికి దాన్ని సులభతరం చేయడాన్ని స్లదీకరణం అని చెప్పి అంటామండి. ఇది ఒక్కటి మనకు కొత్తగా ఉన్నటువంటి పదము. ఇది మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సంప్రసారణం అంటే ఏంటంటే మనకు పేరులోనే ఉంది. అంటే ఏంటంటే సంస్కృత ధాతువులలో మనకు కొన్ని వర్ణాదేశాలు అనేవి అవుతాయి. అంటే కొన్ని వర్ణాలు అనేటివి ఇంకా జోడించడం జరుగుతుంది. వర్ణాదేశం, వర్ణ ప్లస్ ఆదేశం. ఇక్కడ మనకు కొన్ని వర్ణాలు అనేటివి కలవడం జరుగుతుంది. సో దీన్నే మనకు సంప్రసారణం అని చెప్పి అంటామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే కొన్నిసార్లు మనకు యా అనేది హీగా మారుతుంది, వా అనేది ఊగా మారడము, రా అనేది రూగా మారడము. ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక చూడండి, కొన్నిసార్లు మనము ఇష్టం అంటే ఈ రాస్తాము. అది కాకుండా ఇష్టం అంటే ఈ రాయడం, ఇది అంటే యా నుంచి ఈ మారడం. ఇలా విధంగా మారడం అనేది జరుగుతుంది. దాన్నే మనము సంప్రసారణం అని అంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు తాళవ్యాలుగా మారడం జరుగుతుందండి. ఇక్కడ మనకు చూడండి, తాళవ్యీకరణ పేరులోనే ఉంది, తాళవ్యాలుగా మారడము. ఇక్కడ ఉండేటువంటి సపోజ్ మనకి చూసినట్టయితే ఎక్కువగా చూసినట్టయితే దంత్యాలు ఏవైతే ఉన్నాయో, దంత్యాలు లేదంటే కంట్యాలు, కంట్యాలు, ఈ రెండు మనకు తాళవ్యానికి మారడం జరుగుతుంది అనమాట. కొన్ని దాంట్లో మనం చూసినట్టయితే కా అనేది ఇచ్చిగా మారడం, ఇక్ అనేది ఇచ్చిగా మారడము, ఇగ్ అనేది ఇజ్జిగా మారడము. ఇక్కడ చూడండి, ఇదంతా మనకు తాళవ్యాలు అనమాట. ఇట్ అనేది ఇచ్చిగా మారడము. సో ఈ విధంగా ఇది కాలక్రమేణా భాషాభేదంలో ఈ విధంగా తాళవ్యాలకి మారుతూ ఉంటుంది. దాన్నే మనము తాళవ్యీకరణం అని చెప్తామండి. ఇది మనకు ఆప్షన్ 3 అనేది మాండలికం మాత్రమే మనం డైలీ యూజ్ చేసేటువంటి పదము. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 56 చూసినట్టయితే మాట్లాడేటప్పుడు భావానికి అనుగుణమైన సర్వభేదం పాటించడం. భావానికి అనుగుణమైనటువంటి సర్వభేదం పాటించడం. మాట్లాడేటప్పుడు మనము భావానికి అనుగుణంగా స్వరభేదం పాటించామంటే దాన్ని మనం ఆప్షన్ 2 వాచికాభినయం. వాచికాభినయం. నెక్స్ట్ క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసినటువంటి విద్యావేత్తలు ఎవరు? క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసినటువంటి విద్యావేత్తలు చూసినట్టయితే ఆప్షన్స్ కాల్డ్వెల్ కుక్, గలిక్ అండి. కాల్డ్వెల్ కుక్, గలిక్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్న వనరుల దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులని దృష్టిలో పెట్టుకొని మనమే తయారు చేసుకునేటువంటిది. ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక. విద్యా ప్రణాళిక మనం కాదు కదా తయారు చేసేది, సంస్థాగత ప్రణాళిక మనం చేసుకుంటాం. 1 ఇయర్కి సంబంధించినటువంటి విద్యా కార్యక్రమాలకు సంబంధించి వార్షిక ప్రణాళిక. విషయ ప్రణాళిక అంటే సిలబస్ అనమాట. మనకి ఇక్కడ మొత్తానికి అన్నారు కాబట్టి పాఠశాల కార్యక్రమాలు, పాఠశాలకు అవసరమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అన్నీ అన్నారు కాబట్టి సంస్థాగత ప్రణాళిక కిందకి వస్తుంది. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ ఏది?
అంటే దృశ్య శ్రవణ అండి. ఓన్లీ దృశ్య అంటే చూడడం సంబంధించి వస్తుంది. మ్యాప్స్ అంట, చార్ట్లు అంటే ఇలాంటివన్నీ. శ్రవణ అంటే ఆడియో, రేడియో ఇలాంటివన్నీ వస్తాయి. ఆడియో రిలేటెడ్ రేడియో రావడం ఇలాంటివన్నీ సౌండ్ సంబంధించి. ఇక్కడ మనం చూసినట్టయితే దృశ్య శ్రవణ 2 అన్నారు. చార్ట్లు అనేటివి మనకు ఓన్లీ దృశ్య వస్తుంది. రేడియో అనేది ఓన్లీ శ్రవణ వస్తుంది. టేప్ రికార్డర్ కూడా ఓన్లీ శ్రవణ వస్తుంది. టెలివిజన్ మాత్రం మనకు బొమ్మ కనిపిస్తుంది మరియు వినడం కూడా వింటాం కాబట్టి ఆప్షన్ 3 టెలివిజన్, మొబైల్ ఇలాంటివన్నీ మనకు దృశ్య శ్రవణ ఉపకరణాలకు సంబంధించినటివి. లాస్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైంది ఏమిటి? ఎస్ఏ క్వశ్చన్స్ రాయాలంటే గన ఏమి అవసరం అంటే భాషా పటిమన, మండూక పుత్లిన, పరివర్తన పద్ధత, క్లుప్తీకరించి రాయడమా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషా పటిమ అనేది ఉండాలండి. భాష అనేది బాగా దాంట్లో పట్టుత్వం ఉండాలి, బాగా వచ్చి ఉండాలి. అప్పుడే మనకు వ్యాసరూపం అంటే చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది, మన సొంత మాటల్లో రాయాల్సి వస్తుంది. కాబట్టి భాష మీద బాగా పట్టు ఉంటే కదా బాగా రాయొచ్చు అనమాట, మిస్టేక్స్ లేకుండా. ఓకే, ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సంబంధించి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రైట్ రాంగో చూసుకోండి ఆన్సర్స్ అనేటివి. ఇది మనకు మెథడ్స్ ఇవి ఎంత పైనుంచి ఉందంటే గ్రామర్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి. మీకు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు యాప్లో ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఆడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి విన్నారంటే కనుక మీకు అర్థమవుతుంది. మెయిన్ టెక్స్ట్ బుక్ బేస్డ్గానే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓకే, మనకు బిట్లు మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు బిట్లు కూడా. ఇక్కడ మనకు 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్, ఎగ్జామ్స్ ఉంటాయి. పీడిఎఫ్స్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి మీకు రన్నింగ్ నోట్స్ సంబంధించి. సైకాలజీకి సంబంధించి కూడా మీకు తెలుగు అకాడమీ సంబంధించిన వీడియోస్ 3 బుక్కులు బేస్ చేసుకొని చెప్పున్నారు. టెట్, డిఎస్సి ప్లస్ ఓకే, మిగతా ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు డ్రాఫ్ట్ కాపీ. ఈ టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి 799 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మీకు విడివిడిగా కూడా ఉన్నాయి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ లెసన్ వైజ్ వీడియోస్ కావాలన్నా ఉన్నాయి, ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలన్నా ఉన్నాయి. అదేవిధంగా సైకాలజీ సంబంధించి కూడా ఉన్నాయి, అదేవిధంగా టెట్ సంబంధించి. ఓకే, ఇవన్నీ మీరు విడివిడిగా కొనాలంటే అమౌంట్ 1500 అవుతుంది. ఈ విధంగా మీరు కంబైన్గా ఉన్న మెగా ప్యాక్ కొన్నారంటే 799కి మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ప్రీవియస్ పేపర్స్ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యాప్ అనేది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. అందులో మీకు స్టోర్ ఆప్షన్లో ఈ కోర్సెస్ ఉంటాయి, పర్చేస్ చేసుకోవచ్చు.